రాజకీయాలను నెలకొల్పే ప్రక్రియలో అనేకమైన ఆటుపోట్లను రోజు చవిచూస్తున్నాం. నిరంతరం కూడా అభివృద్ధి కార్యక్రమాల కన్నా పేపర్లలో ఇతరుల మీద బురద జల్లి ఎక్కువగా గుర్తింపు పొందాలన్న తాపత్రయం రాజకీయ నాయకుల్లో ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ పద్ధతి మారాలి. మరి బురద జల్లినప్పుడు కడుక్కోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి మేము కూడా రియాక్ట్ అయ్యి దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిరంతరం కూడా మా సమయం అంతా కేవలం దీనికే వెచ్చించుకుంటా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ బట్టి మా మీద బురదలడం, మేము దాన్ని కడుక్కోవడమో లేకపోతే ఇటువంటి కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి మీద కార్యక్రమాలు ఫోకస్ చేయాలని చెప్పేసి ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా కానీ ఏ రోజులు పట్టించుకోకుండా సొంతంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటా మా యొక్క కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటాను. అయితే సమాజాన్ని మార్చే ప్రక్రియలో సొసైటీలో జరుగుతున్న అసమానతలు అనుకోండి, లేకపోతే సమాజంలో జరుగుతున్న రుగ్మతలు అనుకోండి, వీటిని ఒక నాయకునిగా మనం మార్చే ప్రక్రియలో ఓసారి నిరుత్సాహించి మనం మారవలేము. కాబట్టి మనమే కూడా మారిపోదాం వాళ్ళ లెక్కనే, మనం వాళ్ళని మార్చే కన్నా మనం మారితే బెటర్ అని చెప్పేసి ఒక ఆలోచన కూడా ఓసారి వస్తూ ఉంటుంది. ఎన్నికల్లో ఎంత కష్టపడి మనం ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు మనకు ఒక కార్పొరేటర్గా ఎన్నికైనప్పుడు ఎంతో కష్టపడి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ రెండోసారి ఎన్నికకు పోతే ప్రజల నుంచి వచ్చే కోరికలు చూసి ఓసారి దిమ్మదిరిపోతుంది. ఏంది ఇంత కష్టపడి ఇంత చేస్తే మళ్ళీ ఎన్నికలకు పోతే మాకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తావా, మీ సొంత నిధులతోటి మాకు గుడి కట్టిస్తావా, మాకు అపార్ట్మెంట్లకు కలర్ వేపిస్తావా, మాకు అపార్ట్మెంట్లకు కుర్చీలు ఇప్పిస్తావా అని చెప్పేసి రకరకాల కోరికలు ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ పోతున్నాము, మనం ఏదో చేయాలని ప్రక్రియలో వస్తే ఆ కాలనీకి అన్నీ చేసి ఉంటాం, మనం రోడ్ వేసి ఉంటాం, డ్రైనేజ్ చూసి ఉంటాము, అన్నీ చేసి ఉంటాము. ఈరోజు మా యొక్క కులానికి కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని అడుగుతారు. అంటే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మొన్న కూడా నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఒక గుడి కట్టిస్తే మాకు ఎవరు గుడి కట్టిస్తే వాళ్ళకు ఓట్లు వేస్తామని చెప్పేసి ఒక 500 మంది మహిళలు నాగోల్ అనే ఒక బస్తీలో నిలబడి అడగడం జరిగింది. సరే అమ్మా, భగవంతుడు నాకు అంత మాత్రం శక్తి ఇచ్చిండు, ఈ గుడి కట్టేయగలుగుతా, గుడి కట్టిస్తే కానీ 5 సంవత్సరాల దాకా మళ్ళీ నా దగ్గరికి ఏ పనికి వస్తుంది రాకండి అంటే, అరే ఎట్లా అయితే సార్ మేము అట్లా ఏరేగా మీరు రావాలి కాదు, మేము వస్తాం కాదు అంటే, మరి మీ ఓటు నేను కొనుక్కుంటున్నామ్మా, ఇక మీకు నాకు సంబంధం ఏముంది, మరి 5 సంవత్సరాల దాకా మీరు నా దగ్గర రావద్దు, అయిపోయింది వీడికి మీకు నాకు బంధం అయిపోయిందంటే మళ్ళీ లేదు సార్ అంటే వాళ్ళ కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చి చాలాసేపు గంట సేపు మాట్లాడడం వల్ల నన్ను అడగకండి, ఇంకో అభ్యర్థిని కూడా అడగకండి దయచేసి, మాకు పని చేయాలన్న ఉత్సాహం పోతుంది. మళ్ళీ దయచేసి మీ యొక్క ఆ విధంగా అభ్యర్థులు తీసుకురాకండి అని చెప్తే చాలా వాళ్ళు విని ఆ ప్రతికూల వాతావరణంలో కూడా మా యొక్క కార్యకర్తలు నన్ను నిరుత్సాహపరుస్తున్నాను. చాలా ఈ విధంగా నువ్వు మాట్లాడుకుంటూ పోతే ఎన్నికల్లో గెలవలేమంటే, ఎందుకు గెలవలేము, గెలుస్తాం కదా, ఎన్నిక కాకముందుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం మనం ఇక్కడ, ఆ ధైర్యం మనకు ఉందని చెప్పేసి చెప్పడం వల్ల ఎల్బీ నగర్ ప్రజలు మళ్ళొక్కసారి దీవించడం వల్ల ఈరోజు ఈ స్థానంలో నిలబడడం జరిగింది. అయితే ఎన్ని చేసినా కానీ రాజకీయ నాయకులు అంటే ఈరోజు సమాజంలో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. లంచగొండులనో లేకపోతే చెప్పిన పనులు చేయరని, ఎన్నిక అయ్యేట ముందరనే వాగ్దానాలు చేస్తారు, దాని తర్వాత ఎన్నికలప్పుడు కనిపించరని చెప్పేసి అనేక రకాలుగా మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆ విమర్శించే ప్రక్రియలో ఒక్కోసారి నర్వస్ అయిపోయే పరిస్థితుల్లో ఇటువంటి అవార్డు రావడం అనేది ఎడారిలో ఒక చిరుజల్లి పడినప్పుడు ఒక చిన్న ఆశ, మళ్ళీ పనిచేయాలన్న ఉత్సాహం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా షైనింగ్ ఇండియా వారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా పూర్తిగా చేస్తాము. దూరదృష్టితోటి ఏ కార్యక్రమం చేసినా హైదరాబాద్లో ఒక విజన్ తోటి కార్యక్రమం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజు గడిచిపోతే చాలా లేదు, రేపటికి మనకు అవసరం లేని విషయం కాకుండా హైదరాబాద్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ పోతే రేపు భావి తరాల వారికి కూడా ఉపయోగపడతాయని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు అదేవిధంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. అలాగే చాలామందికి అనేక రకాలుగా మనం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగింది. వెంకటరామరెడ్డి గారు చెప్పడం జరిగింది వారు ఫస్ట్ అని, నేను ఫస్ట్ అనుకుంటున్నా. సరే ఏది ఏమైనా సరే వారు ఫస్ట్ అయినా సరే వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.